అంతే కదా. ఓఎన్జీసీనే తవ్వుకుంటది. ఇప్పుడు అదేంటంటే సింపుల్ ఏంటంటే ఓఎన్జీసీ తవ్వేసుకుంది, వాడేసుకుంది, అది క్లోజ్ చేసేసారు, దాంట్లో గ్యాస్ అయిపోయిందని. అయితే గ్యాస్ అయిపోయినా కొంతకాలానికి మళ్ళీ ఉత్పత్తి వస్తుంది. దాన్ని సెకండ్ ఫేజ్ యూసేజ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఇది. ఇది పెద్ద కంపెనీలు ఆ సెకండ్ ఫేజ్ తీసుకో, ఎందుకంటే పెద్ద కంపెనీలకి 100 రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పుడు 20 రూపాయల వ్యాపారం ఎందుకు అనుకుంటాయి. 25 రూపాయల వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళు అనమాట, సబ్లీజ్లు. అంటే ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన దాంట్లో ఇలా అదృష్టం బాగుంటే గతం కంటే ఎక్కువ గ్యాస్ కూడా వస్తుంది అందులో. ఇప్పుడు ఇవాళ చూస్తే వాడు అంచనా వేసింది కరెక్ట్ అయింది కదా. ఇవాళ అది వారం రోజులు పట్టుదో 10 రోజులు పట్టుదో, అంటే అంత గ్యాస్ ఉన్నట్టు కదా లోపల. 40 మిలియన్ టన్నుల గ్యాస్ ఉందని వాళ్ళ లెక్క అంచనా. మరి అంటే ఎంత లాభం అది. కానీ ఇప్పుడు అదంతా వేస్టే కదా సార్. కొన్ని అదే కదా మరి, ఇప్పుడు గాల్లో ఆవిరైపోతున్నాయి కదా అక్కడ. అదే కదా, అక్కడ ఫెయిల్యూర్ అక్కడ ఉంది. అది ఓఎన్జీసీకి లెక్క కాదు, వాడికి వేరేది ఉంది లెక్క. వాళ్ళు ఆల్రెడీ వాడేసాం మేము, అయిపోయింది. ఇది ఎట్లా ఉంటుంది అంటే సింపుల్, మీరు ఒక బండి కారు కొన్నారనుకోండి, మీరు ఏదైనా రిపేర్ వచ్చిందని షోరూమ్కి తీసుకెళ్తే అవతల పడేస్తాడు అందులో ఉన్న పార్ట్. 50,000 1,00,000 రూపాయలు బిల్ వేస్తాడు మీకు. అదే రిపేర్ చేసేవాడి దగ్గరికి వెళ్ళారనుకోండి, దగ్గరలో ఉన్నటువంటి మెకానిక్ దగ్గరికి 5,000లో రిపేర్ చేసి పంపిస్తాడు. కాబట్టి ఇది అట్లాంటిది, ఓ రకంగా లాభం ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా కూడా డబ్బులు వస్తాయి ప్రభుత్వానికి, ఓఎన్జీసీకి. కాకపోతే వాళ్ళ దగ్గర ప్రికాషనరీ మెజర్స్ తగినటువంటి మెటీరియల్ లేదన్నది అర్థమవుతుంది. ఇదివరకైతే ఓఎన్జీసీ డైరెక్ట్గా చేసింది.